ఈరోజు మన పరిపక్వ స్థితి గురించి వినిపించారు. ఎప్పుడైతే మన ఇంద్రియాలు శీతలంగా అవుతాయో, కర్మేంద్రియాలన్నిటినీ వశం చేసుకుంటామో, అచలంగా, స్థిరంగా, ఏకరసంగా ఉండగలుగుతామో, అప్పుడు మన పరిపక్వ స్థితికి మనం చేరుకుంటాము అన్నారు. యోగ బలాన్ని బాగా పెంచుకోవాలి. కర్మల ఖాతాను పూర్తిగా క్లియర్ చేసుకోవాలి. ఇప్పుడేమీ కొత్త పాపాలను తయారు చేసుకోవద్దు. ఆల్రెడీ ఉన్నటువంటి లెక్కలన్నిటినీ యోగ శక్తితో పూర్తి చేసుకోవాలి అన్నారు. ది 29th మే మురళి. मीठे बच्चे याद से याद मिलती है, जो बच्चे प्यार से बाप को याद करते हैं उनकी कशिश बाप को भी होती है. మధురమైన పిల్లలు స్మృతితో స్మృతి కలుస్తుంది. ఏ పిల్లలు ప్రేమతో బాబాని జ్ఞాపకం చేస్తారో వారి ఆకర్షణ బాబాకు కూడా కలుగుతుంది. అంటే వారు బాబాను కూడా లాగుతూ ఉంటారు. స్మృతితో యాద్ సే యాద్ మిల్తీ హే అంటారు. మనం ఎవరినైనా జ్ఞాపకం చేస్తే వారి జ్ఞాపకం కూడా మనకి చేరుతూ ఉంటుంది. అలా బాబాను పిల్లలు జ్ఞాపకం చేస్తూ ఉంటే బాబాకు కూడా పిల్లల స్మృతి కలుగుతుంది. బాబా నుండి వారు ప్రేమ, శక్తి అన్ని అనుభవం చేస్తూ ఉంటారు. ప్రశ్న: तुम्हारे परिपक्व अवस्था की निशानी क्या है? మీ పరిపక్వ స్థితికి గుర్తు ఏమిటి? ఉస్ అవస్థకు పానే కా పురుషార్థ సునావు. ఆ స్థితిని పొందటానికి పురుషార్థం వినిపించండి. మీ పరిపక్వ స్థితికి గుర్తు ఏమిటి? ఆ స్థితిని పొందే పురుషార్థం ఏమిటి? జవాబు: जब तुम बच्चों की परिपक्व अवस्था होगी तो तब कर्मेंद्रिय शीतल हो जाएगी. ఎప్పుడైతే పిల్లలైన మీది పరిపక్వ స్థితి ఏర్పడుతుందో అప్పుడు కర్మేంద్రియాలన్నీ శీతలమవుతాయి. కర్మేంద్రియోం సే కోయి ఉల్టా కర్మ నహీ హోగా. కర్మేంద్రియాలతో ఎటువంటి తప్పుడు కర్మలు జరగవు. అవస్థ అచల్ అడోల్ బన్ జాయేగి. మీ స్థితి స్థిరంగా, అచలంగా తయారవుతుంది. इस समय की अडोल अवस्था से 21 जन्म के लिए कर्मेंद्रिय वश हो जाएगी. ఈ సమయంలోని స్థిరమైన స్థితితో 21 జన్మల కోసం కర్మేంద్రియాలు వశం అవుతాయి. इस अवस्था को पाने के लिए अपनी जांच रखो. ఈ స్థితిని పొందటానికి మీ చెకింగ్ చేసుకోండి. నోట్ కర్నేసి సావధాన్ రహేంగే. మీరు నోట్ చేసుకున్నట్లయితే సావధానంగా ఉంటారు. योग बल से ही कर्मेंद्रियों को वश करना है. యోగ బలం ద్వారానే కర్మేంద్రియాలని వశం చేసుకోవాలి. యోగ్ హీ తుమ్హారీ అవస్థకు పరిపక్వ బనాయేగా. యోగమే మీ స్థితిని పరిపక్వంగా చేస్తుంది. అన్నిటికీ ఆధారము యోగం. ఓం శాంతి. యహే యాదికి యాత్ర. ఇది స్మృతి యాత్ర. పిల్లలందరూ ఈ యాత్రలోనే ఉన్నారు. కేవలం కొంతమంది సమీపంగా ఉన్నారు బాబాకి, కొందరు స్థూలంగా చూస్తే దూరంగా ఉన్నారు. కానీ ఎవరు ఎక్కడ ఉన్నప్పటికీ అందరి స్మృతి బాబాకు చేరుతుంది. అందరూ బాబాని జ్ఞాపకం చేస్తున్నారు. ఎవరైతే మరి జ్ఞాపకం చేస్తారో వారు ఆటోమేటికల్గా బాబాకు దగ్గరగా వచ్చేస్తారు. ఈ విధంగా చంద్రుని పక్కన సితారను చాలా దగ్గరగా ఉన్నట్టు చూపిస్తారు కదా, చాలా ప్రకాశిస్తూ ఉన్నటువంటి సితారాలను చూపిస్తారు. మరి కొన్ని సమీపంగా ఉంటాయి, కొన్ని దూరంగా ఉంటాయి సితారలు. చూడ్డానికి ఈ సితార చాలా బాగా మెరుస్తూ ఉంది, చాలా ప్రకాశిస్తుంది అని అనిపిస్తుంది. వీరు చాలా సమీపంగా ఉన్నారు, కానీ వీరు మెరవట్లేదు అని కూడా అనిపిస్తుంది. అంటే ఆ నక్షత్రాల్లో ఎలా అయితే కొన్ని చంద్రుడికి దగ్గరగా ఉండి కూడా మెరవవు, కొన్ని దూరంగా ఉండి మెరుస్తాయి, కొన్ని దగ్గరగా ఉండి ఇంకా బాగా మెరుస్తూ ఉంటాయి. ఇక్కడ కూడా అలాగే ఉన్నారు పిల్లలు అంటున్నారు. మీరు జ్ఞానం మరియు యోగం యొక్క సితారలు.
జ్ఞాన సూర్యుడు పిల్లలకి లభించారు. తండ్రి పిల్లలని జ్ఞాపకం చేస్తూ ఉంటారు. ఎవరైతే సర్వీసేబుల్ పిల్లలుగా ఉంటారో వారిని బాబా జ్ఞాపకం చేస్తారు. బాబా సర్వశక్తివంతుడు. మరి ఆ ఒక్క తండ్రిని జ్ఞాపకం చేస్తే వారి స్మృతి మనకు కూడా చేరుతుంది. ఎక్కడెక్కడో సర్వీసేబుల్ పిల్లలు ఉంటారు. మరి జ్ఞానసూర్యుడైన తండ్రికి వారు తప్పకుండా గుర్తొస్తారు. పిల్లలు కూడా తండ్రిని జ్ఞాపకం చేస్తూ ఉంటారు. ఏ పిల్లలైతే అస్సలు జ్ఞాపకం చేయరో వాళ్ళని బాబా కూడా జ్ఞాపకం చేయరు. వాళ్ళ వరకు బాబా స్మృతి కూడా చేరదు. యాద్ సే యాద్ జరూర్ మిల్తీ హై. మీరు నన్ను జ్ఞాపకం చేస్తే తప్పకుండా నా స్మృతి కూడా మీకు చేరుతుంది అంటున్నా. పిల్లలు జ్ఞాపకం చెయ్యాలి. ఇదే ముఖ్యమైన విషయం. పిల్లలు అడుగుతారు, బాబా మేం మీకు గుర్తొస్తామా అని, మీరు మమ్మల్ని జ్ఞాపకం చేస్తారా అని. బాబా అంటారు, ఎందుకు జ్ఞాపకం చేయను. ఈ రీతిగా తండ్రెందుకు జ్ఞాపకం చెయ్యరు పిల్లలని. ఎవరైతే అధికంగా పవిత్రంగా ఉంటారో, తండ్రిని బాగా ప్రేమిస్తారో అలాంటి వారి ఆకర్షణ బాబాకు కూడా కలుగుతుంది. ప్రతి ఒక్కరూ స్వయాన్ని ప్రశ్నించుకోవాలి. నేను ఎంతవరకు బాబాని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఒక్కరి స్మృతిలోనే ఉండడంతో ఈ పాత ప్రపంచాన్ని మరచిపోగలుగుతారు. బాబాని జ్ఞాపకం చేస్తూ చేస్తూ వెళ్ళి బాబాని కలుసుకుంటారు. అబ్ మిల్నే కా సమయ్ ఆయా హువా హై. ఇప్పుడు కలుసుకునే సమయం వచ్చేసింది. డ్రామా రహస్యం కూడా బాబా అర్థం చేయించారు. బాబా వచ్చేదే పిల్లలను తన ఆత్మీక పిల్లలుగా తయారు చేయటానికి. పతితుల నుండి పావనంగా ఎలా అవుతారో అది బాబా ఇక్కడ నేర్పిస్తారు. బాబా అయితే ఒక్కరే. ఆ తండ్రిని అందరూ జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. కానీ నంబర్ వారీగా వ్యక్తిగతంగా ఒక్కొక్కరు వారి వారి శక్తి మేరకు పురుషార్థం అనుసారంగా బాబాని జ్ఞాపకం చేస్తున్నారు. ఎంత తండ్రిని జ్ఞాపకం చేస్తారో వారు బాబా ఎదురుగానే వచ్చేస్తారు. ప్రేయసి ప్రియుల విషయం బాబా వినిపించారు కదా. ఒకరినొకరు జ్ఞాపకం చేసుకుంటే అలా ఎదురుగా వచ్చేసేవారు. గోపికలు కూడా శ్రీకృష్ణుని యొక్క మురళిని వింటూ వింటూ అలా కృష్ణుడి సన్ముఖంగా వచ్చేవారు అని చూపించారు కదా. బాబా అంటారు, మీరు నా స్మృతిలో ఉంటే నా ఎదురుగా వచ్చేస్తారు. కర్మాతీత స్థితిని కూడా అలాగే పొందుతారు. ఎంత జ్ఞాపకం చేస్తే కర్మేంద్రియాలు అంతగా శీతలమవుతాయి. కర్మేంద్రియాల చంచలత సమాప్తమవుతుంది. ఇప్పటికైతే ఇంద్రియాలు చాలా చంచలంగా ఉన్నాయి. దీనిని మాయ అంటారు. కర్మేంద్రియాలతో మీరు ఎలాంటి తప్పుడు కర్మ చేయకూడదు. ఇక్కడ యోగ బలంతో కర్మేంద్రియాలను వశం చేసుకోవాలి. వాళ్ళైతే కొన్ని మందులు డ్రగ్స్ తీసుకొని ఇంద్రియాలను వశం చేసుకుంటారు. పిల్లలు అంటారు, బాబా ఈ ఇంద్రియాలు ఎందుకు వశం అవ్వట్లేదు అని. బాబా ఏం చెప్తారు, పిల్లలు మీరు ఎంత నన్ను జ్ఞాపకం చేస్తే అంతగా మీ కర్మేంద్రియాలు మీకు వశం అవుతాయి. లింక్ చూడండి ఎలా ఉందో. బాబాని మనం జ్ఞాపకం చేస్తే బాబా శక్తి మనకి లభిస్తుంది. కాబట్టి అప్పుడు మనము ఇంద్రియాలను వశం చేసుకోగలుగుతాం. దీనిని కర్మాతీత స్థితి అంటారు. ఇది కేవలం స్మృతి యాత్ర ద్వారానే సాధ్యమవుతుంది. దీనిని భారతదేశం యొక్క ప్రాచీన రాజయోగము అని గాయనం చేశారు. అది భగవంతుడు మాత్రమే నేర్పిస్తారు. భగవంతుడు నేర్పించేది కూడా తన పిల్లలకి. మీరు ఈ వికారి కర్మేంద్రియాల పైన యోగ బలంతో విజయాన్ని పొందే పురుషార్థం చేయాలి. సంపూర్ణంగా అయ్యేది అంతిమంలో. పరిపక్వ స్థితి ఏర్పడినప్పుడు మీ కర్మేంద్రియాల చంచలత ఉండదు. ఇంకా ఇప్పుడు చంచలత సమాప్తం చేసుకునేందుకే 21 జన్మల కోసం ఇంకా ఏ ఇంద్రియాలు మిమ్మల్ని మోసపెట్టకుండా ఉండటానికే యోగం చేయాలి. 21 జన్మలు ఇంద్రియాలన్నీ మీ వశమై ఉంటాయి. అన్నింటికంటే ముఖ్యమైనది కామ వికారం. దానిపైన విజయాన్ని పొందాలి. బాబాని జ్ఞాపకం చేస్తూ చేస్తూ
కర్మేంద్రియాలు మీకు వశం అవుతాయి. ఇప్పుడు కర్మేంద్రియాలను వశం చేసుకుంటే అర్థకల్పం కోసం మీకు బహుమతి లభిస్తుంది అంటున్నారు. అంటే ఇప్పుడు చేసే పురుషార్థంతో అంత గొప్ప ప్రాలబ్ధం, అంత గొప్ప ప్రాప్తిని బహుమతిగా పొందుతాం. వశం చేసుకోనట్లయితే ఇంకా పాపాలే జరుగుతూ ఉంటాయి. మీ పాపాలు యోగ బలంతోనే కట్ అవుతాయి. మీరు పవిత్రంగా అవుతారు యోగ బలంతో. ఇదే నెంబర్ 1 సబ్జెక్ట్. పిలిచింది కూడా ఎందుకు? పతితుల నుండి పావనంగా చెయ్యమని కదా. మరి బాబా వచ్చారు పావనంగా చేయటానికి. బాబాయే నాలెడ్జ్ఫుల్. బాబా అంటారు, స్వయాన్ని ఆత్మగా భావించండి, నన్ను తండ్రిని జ్ఞాపకం చేయండి. ఇది కూడా జ్ఞానం. ఒకటేమో యోగం యొక్క నాలెడ్జ్ ఉంటుంది, రెండోదేమో 84 జన్మల చక్రం యొక్క నాలెడ్జ్ ఉంటుంది. రెండు నాలెడ్జే. ఇంకా అందులో దైవీ గుణాలు అనేవి ఆటోమేటికల్గా మర్జ్ అయ్యి ఉన్నాయి. అంటే జ్ఞానము యోగము ఈ రెండు కూడా ముఖ్యమైనటువంటివి. మరి జ్ఞానంలో 2 రకాల జ్ఞానము అని చెప్తున్నారు. ఒకటేమో యోగం యొక్క జ్ఞానం, రెండోది 84 జన్మల చక్రం యొక్క జ్ఞానం. ఈ రెండిటిలోనే దైవీ గుణాలు కూడా ఆటోమేటికల్గా మర్జ్ అయిపోయి ఉన్నాయి అంటున్నారు. బచ్చే జాంతే హే హమ్ మనుష్య సే దేవతా బంతే హే. పిల్లలకి తెలుసు మేము మనుష్యుల నుండి దేవతలుగా అవుతున్నాం కాబట్టి దైవీ గుణాలను కూడా తప్పనిసరిగా ధారణ చేయాలి అని తన చెకింగ్ చేసుకోవాలి. నోట్ చేసుకోవడంతో తనపైన తనకి సావధానంగా ఉండటం వస్తుంది. తన చెకింగ్ చేసుకోవాలి, నేనే తప్పు చేయట్లేదు కదా అని చూసుకోవాలి. బాబా స్వయం చెప్తున్నారు, నిరంతరం నన్ను జ్ఞాపకం చేయండి, మీరే నన్ను పిలిచారు. ఎందుకంటే మీకు తెలుసు కదా, బాబా పతిత పావనుడు. వారు ఎప్పుడైతే వస్తారో అప్పుడే ఇలాంటి డైరెక్షన్ ఇస్తారు. మీరు నన్నే జ్ఞాపకం చెయ్యండి అంటూ బాబా వచ్చినప్పుడే బాబా ఇలాంటి డైరెక్షన్ ఇస్తారు. ఇప్పుడు ఈ డైరెక్షన్ని అమలుపరచాలి. అమలుపరచాల్సింది ఎవరు? ఆత్మలే. మీరు పాత్ర వహిస్తూ ఉన్నారు శరీరం ద్వారా. మరి తండ్రిని తప్పనిసరిగా జ్ఞాపకం చేయాలి. మరి తండ్రి అయితే తప్పనిసరిగా ఈ శరీరంలో రావాల్సి వస్తుంది. ఇది చాలా వండర్ఫుల్ విషయం. త్రిమూర్తి చిత్రము చాలా క్లియర్గా ఉంది. బ్రహ్మ తపస్య ఇందులో చూపించబడింది. తపస్సు చేస్తున్నట్టుగా బ్రహ్మ రూపం ఉంది కదా. మరి 84 జన్మల తర్వాత బ్రహ్మ అంతిమ జన్మలో అలా తపస్య చేస్తారు. ఇది కూడా మీ బుద్ధిలో ఉండాలి. మేమే బ్రాహ్మణుల నుండి దేవతలుగా అవుతున్నాం. ఒకప్పుడు మేము దేవతలుగా ఉండేవారిమి, 84 జన్మల చక్రంలో వచ్చాం. మళ్ళీ దేవతగా అవ్వడానికి ఇక్కడ బాబా దగ్గరికి వచ్చాము. ఎప్పుడైతే దేవతల వంశం పూర్తవుతుందో అప్పుడు భక్తి మార్గంలో కూడా బాబాను చాలా ప్రేమగా జ్ఞాపకం చేస్తూ వచ్చాం. ఇప్పుడు ఆ తండ్రి ఈ పదవిని ఇచ్చేందుకే యుక్తిని తెలియజేస్తున్నారు. స్మృతి, బాబాను జ్ఞాపకం చేయడం, ఇదే యుక్తి. అన్నింటికంటే సహజమైన యుక్తి. కేవలం బుద్ధిని బంగారు పాత్రగా చేసుకోవాలి. ఎంత పురుషార్థం చేస్తే అన్ని పాయింట్స్ ఇమర్జ్ అవుతూ ఉంటాయి. జ్ఞానం కూడా మంచిగా వినిపించగలుగుతారు. వినేవాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు. బాబానే ప్రవేశించి మురళి వినిపిస్తున్నారా అని అనుభవం అవుతుంది. బాబా కూడా చాలా సహాయం చేస్తారు. ఇతరుల కళ్యాణం చేయాలి. ఇది కూడా డ్రామాలో ఇమిడి ఉంది. సేవా సబ్జెక్ట్ కూడా ఉంది. ఒక్క సెకండ్ ఇంకొక సెకండ్తో కలవదు. ఈ డ్రామా అంత విశిష్టంగా ఉంది. టైం పాస్ అవుతూ ఉంటుంది, క్షణ క్షణం గడుస్తూ ఉంటుంది. ఇన్ని సంవత్సరాలు మాసాలు ఎలా గడిచిపోయాయి చూడండి. మొదటి నుండి చూస్తే సమయం గడిచిపోతూనే ఉంది. ఒక్క సెకండ్ కూడా ఇంకొక సెకండ్తో కలవదు. మళ్ళీ ఆ సెకండ్ 5000 సంవత్సరాల తర్వాతే రిపీట్ అవుతుంది. ఇవి మంచి రీతిగా అర్థం చేసుకోవాలి. బాబాని జ్ఞాపకం చేయాలి. దీంతోనే వికర్మలు వినాశనం అవుతాయి.
ఇంకొక ఉపాయమే లేదు. ఇంతకాలం ఏదైతే చేస్తూ వచ్చారో అదంతా భక్తి. బాబా అంటారు భక్తికి ఫలం భగవంతుడే ఇస్తారు అని. మీరు ద్వాపరయుగం నుండి ఎదురు చూస్తూ ఉన్నారు కదా, నేను చాలా భక్తి చేస్తే భగవంతుడు ఫలం ఇస్తాడు అని. మరి ఏం ఫలం ఇస్తాను, ఎప్పుడు ఇస్తాను, ఎలా ఇస్తాను, ఎవరి ద్వారా ఇస్తాను, ఇదైతే ఏమీ తెలియదు. బాబా ఎప్పుడైతే ఫలం ఇవ్వడానికి వస్తారో అప్పుడు తీసుకునేవారు ఇచ్చేవారు కలిసిపోతారు. ఇది ఎవరికీ తెలియదు. ఎప్పుడైతే ఫలం ఇవ్వడానికి రావాలో బాబా అప్పుడు తీసుకునేవారు ఇచ్చేవారు కలిసి ఉంటారు అంటున్నారు. డ్రామా పాత్ర అలా ముందుకు నడుస్తూనే ఉంటుంది. మొత్తం డ్రామాలో ఇప్పుడు ఇది మీ అంతిమ లైఫ్. హో సక్తా హై కోయి శరీర్ బి చోడ్ దే. చెప్పలేం, ఎవరైనా శరీరం కూడా విడిచిపెట్టవచ్చు. ఇంకొక పాత్ర వహించడానికి మళ్ళీ ఇంకొక జన్మ తీసుకోవడానికి కూడా వెళ్ళవచ్చు. కొందరిది బాగా లెక్కాచారం ఉంటే మళ్ళీ జన్మ తీసుకుంటారు. కొందరి పాపాలు చాలా ఉంటే గడియ గడియ జన్మ తీసుకుంటూ శరీరాన్ని విడిచిపెడుతూ ఉంటారు. ఒక శరీరం ధరిస్తారు, మళ్ళీ విడిచిపెడతారు, మళ్ళీ ఇంకొక శరీరం ధరిస్తారు. గర్భంలోకి వెళ్తే చాలా దుఃఖాన్ని పొందుతారు. మరి ఒక శరీరం విడిచి ఇంకొక శరీరం అంటే మాటి మాటికి గర్భంలోకి వెళ్తే ఆత్మకి ఎంత దుఃఖం కలుగుతుంది. కాశీలో ఖడ్గం ఉన్నటువంటి బావిలో ఎంతో మంది ప్రాణాలు అర్పిస్తూ ఉంటారు. అలాంటి స్థితి అక్కడ కూడా ఏర్పడుతుంది అంటున్నారు. గర్భంలో మాటి మాటికి వెళ్ళడము కత్తుల బావిలో దూకడం లాగే అవుతుంది అంటున్నారు. పాపాలన్నీ తలపైన చాలా ఉన్నాయి. యోగ బలమైతే లేనే లేదు వారికి. కాశీలో ఎలా అయితే ఖడ్గం ఉన్నటువంటి బావిలో దూకుతున్నారో అది ఒక విధంగా శరీరాన్ని హత్య చేసుకోవటమే. ఆత్మ అనుకుంటుంది ఇది శరీరాన్ని నేను హత్య చేస్తున్నాను అని. అంటారు బాబా మీరు వచ్చినట్లయితే మేమింకా మీపైనే బలిహారం అవుతాము అని. మరి భక్తి మార్గంలో అయితే స్థూలంగానే బలి అయ్యారు. దాన పుణ్యాలు తీర్థయాత్రలు ఎన్నో చేస్తూ వచ్చారు. మరి వాటన్నింటిలో ఎవరితో ఇచ్చిపుచ్చుకోవడం చేశారు? పాపాత్మలతోనే. రావణ రాజ్యం కదా. బాబా అంటారు చాలా అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్త. ఎవరితో అయినా ఏదైనా ధన రూపంలో అయినా ఇంకే రూపంలో అయినా ఇచ్చిపుచ్చుకోవడం చేస్తున్నారు అంటే జాగ్రత్త. కహా కోయి ఖరాబ్ కామ్ మే లగాయా తో సిర్ పర్ బోజా చెడ్ జాయేగా. మీరిచ్చిన ధనాన్ని వాళ్ళు ఏదైనా తప్పుడు కార్యంలో పెట్టారు అంటే మీ తలపైన ఆ బరువంతా వచ్చేస్తుంది. దాన పుణ్యం అందుకే పాత్రను చూసి చెయ్యాలి అంటారు. చాలా జాగ్రత్తగా ఉండి చెయ్యాలి. పేదవారికైతే ఆహారము వస్త్రాలు ఇటువంటి దానం చేయడం జరుగుతుంది. ఈ రోజుల్లో అయితే చాలామంది ధర్మశాలల్ని కూడా కట్టించి ఇస్తూ ఉన్నారు. షావుకార్ల కోసం అయితే పెద్ద పెద్ద మెహల్సే ఉన్నాయి. పేదవారు ఉండేదైతే గుడిసెల్లో. అవి కూడా ఎక్కడ ఉంటాయి? కాలువల పక్కన చెత్త చెదారం నిండినటువంటి ప్రదేశాల్లో ఎక్కువగా ఉంటారు. మరి ఆ చెత్తతోనే మళ్ళీ ఎరువును కూడా తయారు చేసి అమ్ముతూ ఉంటారు. ఆ ఎరువును పంటలు పొలాలకి ఉపయోగిస్తూ ఉంటారు. సత్యుగంలో అలా చెత్త ఆధారంతో ఎరువు తయారు చేసి పంటలకు ఉపయోగించడం ఉండదు అంటున్నారు. అక్కడైతే మొత్తం కొత్త మట్టి, దాని పేరే ప్యారడైజ్. పేరులోనే ఎంత సుందరమైనటువంటి వర్ణన ఉంది. మరి పుక్రాజ్ పరి, సబ్జ్ పరి అని రత్నాల పేర్లు వినిపిస్తూ ఉంటారు. మరి ఎవరెంత సేవ చేస్తున్నారో అంతగా వారి మహిమ జరుగుతుంది. కొందరు అంటారు మేము సేవ చేయలేకపోతున్నాము అని. బాబా పిల్లలందరూ రత్నాల వంటి వారే, కానీ వారిలో కూడా నంబర్ వారి పురుషార్థం అనుసారంగానే పూజింపబడుతూ ఉంటారు. పూజ జరిగేది దేవతలకు. భక్తి మార్గంలో అనేక పూజలు చేస్తూ ఉంటారు. అదంతా డ్రామాలో ఇమిడి ఉంది. దాన్ని చూస్తూ ఉంటే మజా వస్తుంది. మనం యాక్టర్స్. ఈ సమయంలో ఈ నాలెడ్జ్ లభిస్తుంది. ఈ నాలెడ్జ్ విని పిల్లలు చాలా సంతోషపడుతూ ఉంటారు. తెలుసు కదా భక్తి పాత్ర కూడా ఉంది. భక్తిలో కూడా చాలా సంతోషంగా ఉండేవారు. గురువు దగ్గరికి వెళ్ళి మాల తిప్పుతూ ఉండేవారు. బస్ ఇంకా అదే సంతోషంలో మాల జపం చేస్తూ ఉండేవారు. అర్థమయ్యేదేమీ కాదు.
కానీ అదే సంతోషంలో ఉండేవారు. శివుడు నిరాకారుడు. మరి వారికి నీళ్లను, పాలను అభిషేకం రూపంలో అర్పిస్తూ ఉంటారు. ఎందుకు? మూర్తికైతే భోగ్ పెడతారు. అదేమైనా తింటుందా? భక్తి యొక్క విస్తారం చాలా పెద్దగా ఉంది. భక్తి ఒక వృక్షం, జ్ఞానం ఒక బీజం. రచయిత మరియు రచన గురించి మీకు తప్ప ఇంకెవరికీ తెలీదు. కొందరు పిల్లలైతే తమ ఎముకలను ఈ సేవలో స్వాహా చేస్తూ ఉన్నారు. కొందరు ఏమంటారంటే, మీరు చెప్పే మాటలన్నీ వట్టివే, అదంతా కల్పన మాత్రమే, అది మీ ఊహ, మీ భ్రమ, అలాంటిదేమీ జరగదు, ప్రపంచంలో అలాంటి మార్పేమీ రాదు, మీరు అనుకుంటున్నవన్నీ కూడా ఉట్టి మాటలే అంటారు. అరే, వరల్డ్ హిస్టరీ, జాగ్రఫీ రిపీట్ అవుతూ ఉంటే దీన్ని కల్పన అని ఎలా అంటారు? ఎక్కడైనా కల్పన రిపీట్ అవుతుందా? ఇలా చెప్పాలి. ఇది నాలెడ్జ్. ఇవి కొత్త విషయాలు ప్రపంచానికి అర్థం చేయించడానికి. భగవాను వాచ, భగవంతుడు కూడా కొత్తగానే, వారి మహావాక్యాలు కూడా కొత్తవే. వారేమంటున్నారు? కృష్ణ భగవాను వాచ అని. మీరేమంటున్నారు? శివ భగవాను వాచ అని. అంటే ఇక్కడ భగవంతుని డెఫినేషన్ కూడా మారిపోయింది కదా. ప్రతి ఒక్కరూ వారికి తోచిన విషయాలని చెప్తూ ఉంటారు. ఒకరిది ఇంకొకరితో కలవదు. ఇది చదువు. స్కూల్లో చదువుకుంటారు, కల్పన యొక్క విషయం అయితే ఉండదు. బాబా జ్ఞాన సాగరుడు, నాలెడ్జ్ఫుల్. ఋషులు, మునులు కూడా రచయిత, రచన గురించి మాకు తెలీదు అన్నారు. వాళ్ళకి జ్ఞానం ఎక్కడి నుండి వస్తుంది? వాళ్ళకన్నా ముందు ఉన్నటువంటి దేవీ దేవతలకే ఈ జ్ఞానం లేదు. ఆది సనాతన ధర్మంలోనే ఈ జ్ఞానం లేనప్పుడు ఇక ద్వాపర యుగం నుండి ఉన్నటువంటి ఋషులు, మునులకు ఎలా తెలుస్తుంది? ఎవరైతే తెలుసుకున్నారో ఆల్రెడీ సంగమ యుగంలో, వారు అలాంటి పదవిని పొందారు. మళ్ళీ సంగమ యుగం వచ్చినప్పుడు బాబా వచ్చి అర్థం చేయిస్తారు. కొత్త వారు కూడా ఈ విషయాలను విని ఆశ్చర్యంతో కన్ఫ్యూజ్ అయిపోయి అడుగుతారు, అదేంటి, మీరు కొద్ది మంది చెప్తున్నవే రైటా? మేం చెప్తున్నవన్నీ అబద్ధాలా? అదేంటి, మీరు ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు అని చాలా కన్ఫ్యూజ్ అవుతారు. మీరేమో భగవద్గీత మనకి మాతాపిత వంటిది, దానిని ఖండితం చేశారు అని చెప్తారు. భగవంతుడు రచయిత, వారి పేరే అందులో వేయలేదు. మిగతాదంతా రచనయే కదా. మరి రచన నుండి అయితే వారసత్వం లభించదు. వేద శాస్త్రాల్లో రచయిత, రచన యొక్క జ్ఞానం అయితే ఉండజాలదు. మరి ముందుగా చెప్పండి, అసలు వేదాలతో ఏ ధర్మం యొక్క స్థాపన జరిగింది? ధర్మాలైతే 4 ఉన్నాయి. ప్రతి ఒక్క ధర్మానికి ఒక ధర్మశాస్త్రం కూడా ఉంటుంది. బాబా బ్రాహ్మణ కులాన్ని స్థాపిస్తున్నారు. బ్రాహ్మణులే సూర్యవంశీ, చంద్రవంశీ కులంలో తమ పదవిని పొందుతారు. బాబా వచ్చి సన్ముఖంగా అర్థం చేయిస్తున్నారు ఈ రథం ద్వారా. రథం అయితే తప్పనిసరిగా కావాలి. ఆత్మ నిరాకారి, మరి దానికి సాకార శరీరం లభిస్తుంది. ఆత్మ ఎలా ఉంటుంది? ఆత్మనైతే ఈ కళ్ళతో చూడలేరు కదా. మరి బాబాని ఎలా చూస్తారు? బాబా చెప్తున్న విషయాలు రైటే కదా, మిగతాదంతా కూడా అన్రైటియస్గా ఉంది. దానితో లాభమే లేదు మిగతా నాలెడ్జ్తో. మరి ఎవరి మాల స్మరిస్తూ ఉన్నారో కూడా వారికి తెలీదు. బాబా పరిచయమే లేదు. తండ్రి స్వయంగా వచ్చి తన పరిచయాన్ని ఇస్తున్నారు. ఈ జ్ఞానంతో మీకు సద్గతి జరుగుతుంది. అర్థకల్పం జ్ఞానం, అర్థకల్పం భక్తి. భక్తి మొదలయ్యేది రావణ రాజ్యంలో. భక్తితో మెట్లు క్రిందకు దిగుతూ తమో ప్రధానంగా అయ్యారు. ఎవరి ఆక్యుపేషన్ గురించి తెలుసుకోలేదు. భగవంతుని ఎంత పూజిస్తున్నారు, కానీ తెలీదు ఎవరో ఎక్కడుంటాడో. మరి బాబా అర్థం చేయిస్తారు, ఇంత ఉన్నత పదవిని పొందటానికి మీరు స్వయాన్ని ఆత్మగా భావించి నన్ను తండ్రిని జ్ఞాపకం చేయాలి. ఇందులోనే శ్రమ ఉంది. ఒకవేళ ఎవరి బుద్ధి అయినా మందగించినట్లుగా మొద్దుగా ఉంటే బాబా అన్నారు, సరే పెద్ద రూపంలో అయినా తండ్రిని జ్ఞాపకం చేయండి. మీకు సూక్ష్మంగా బాబాని యథార్థంగా గుర్తిస్తూ జ్ఞాపకం చేయడం రాకపోతే పర్వాలేదు. తండ్రి పరిచయం మీకు ఎలా అర్థమైందో అలా అయినా జ్ఞాపకం చేయండి. కానీ జ్ఞాపకం చేయాల్సింది ఒక్కరినే. గాయనం ఉంది కదా, బాబా మీరు వచ్చినట్లయితే మీతోని బుద్ధి యోగాన్ని జోడిస్తాము అంటారు.
మరి ఇప్పుడు బాబా వచ్చారు. మీరందరూ ఎవరిని కలుసుకునేందుకు వచ్చారు? ప్రాణదానం ఇచ్చేటువంటి తండ్రిని కలుసుకునేందుకు వచ్చారు. ఆత్మను బాబా అమర లోకానికి తీసుకెళ్తున్నారు. బాబా అర్థం చేయిస్తున్నారు, పిల్లలు మీరు మృత్యు పైన విజయాన్ని పొందుతారు, మీరు అమర లోకానికి వెళ్తారు. బాబా అలాంటి శిక్షణ, అలాంటి ట్రైనింగ్ ఇస్తున్నారు. ఒక మంచి కోచ్గా అయి మృత్యువుని ఎలా జయించాలో నేర్పుతున్నారు. చూపిస్తారు కదా, పార్వతికి అమరకథ వినిపించారు అని. మరి అమరనాథుడైతే ఒక్కరే. హిమాలయ పర్వతం పైన కూర్చొని ఏమైనా బాబా చదివిస్తూ ఉన్నారా? మరి భక్తి మార్గం యొక్క ఈ విషయాలను చూస్తే చాలా వండర్ అనిపిస్తుంది. హిమాలయ పర్వతం పైన కూర్చొని కథ వింటారా? కథ వినడానికి పర్వతం ఎక్కి వినాలా? అసలు ఆశ్చర్యంగా అనిపిస్తుంది, చాలా విడ్డూరంగానూ ఉంది అంటున్నారు. భక్తి మార్గంలో ప్రతి విషయంలో వండర్ అనిపిస్తుంది. अच्छा, मीठे मीठे सिकिलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। मेरा बाबा मीठा बाबा प्यारा बाबा, शुक्रिया बाबा। ధారణ కోసం ముఖ్య సారము: యోగ బలంతో కర్మేంద్రియాలపై విజయం పొంది సంపూర్ణ పవిత్రంగా అవ్వాలి. ఈ స్థితిని పొందటానికి స్వయాన్ని బాగా పరిశీలించుకోవాలి. రెండవది, సదా బుద్ధిలో గుర్తుండాలి, మేము బ్రాహ్మణులము, దేవతలుగా ఉండేవారిమి, ఇప్పుడు మళ్ళీ తిరిగి దేవతగా తయారయ్యేందుకే వచ్చాము. కాబట్టి చాలా అప్రమత్తంగా ఉంటూ పాపపుణ్యాలని అర్థం చేసుకొని ఇచ్చిపుచ్చుకోవడం చేసుకోవాలి. బాబా ఫస్ట్ పాయింట్లో యోగ బలంతో ఇంద్రియాలని జయించాలి, సంపూర్ణ పవిత్రంగా అవ్వాలి, ఇంద్రియాలన్నిటిని వశపరుచుకోవాలి అనే విషయాన్ని ఫస్ట్ పాయింట్లో చెప్తున్నారు. సెకండ్ పాయింట్లో ఒకప్పుడు మేమే దేవతలుగా ఉన్నాం, ఇప్పుడు మళ్ళీ తయారవుతున్నాము. ఈ స్మృతిని కలిగి చాలా జాగ్రత్తగా, ఇప్పుడు ఎవరితోనూ ఇచ్చిపుచ్చుకోవడాలు చేసినప్పుడు నిర్లక్ష్యం వహించొద్దు. ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఏదైతే మనం ఇస్తామో, ఇచ్చిన దాన్ని వాళ్ళు తప్పుడు కార్యంలో ఉపయోగిస్తే ఆ పాప భారం కూడా మనకి రిటర్న్లో చేరుతుంది. మనమేమో పుణ్యం చేసాం, మంచి చేసాం అనుకుంటాం, కానీ తిరిగి వెనక్కి మనకు వచ్చేది ఏంటి అంటే దాని నుండి పాపం. అందుకని చాలా జాగ్రత్తగా ఇచ్చిపుచ్చుకోవడాలు చేసుకోవాలి అంటున్నారు. వరదాన్: सर्व सत्ताओं को सहयोगी बनाए, प्रत्यक्षता का पर्दा खोलने वाले सच्चे सेवाधारी भव। అన్ని సత్తాలను సహయోగిగా చేసుకొని ప్రత్యక్షత అనే తెరను తెరిచేటువంటి సత్యమైన సేవాధారి భవ. అన్ని సత్తాలు అంటే అన్ని శక్తులను మీరు సహయోగిగా చేసుకొని ప్రత్యక్షత అనే తెరను తెరిచేటువంటి సత్యమైన సేవాదారిగా కావాలి. వివరణ: ప్రత్యక్షత యొక్క తెర తెరుచుకునేది అన్ని సత్తాలు కలిసి శ్రేష్ఠ సత్తా, ఈశ్వరీయ సత్తా, ఆధ్యాత్మిక సత్తా ఒక్క పరమాత్మ సత్తాయే అని నమ్మినప్పుడు, అందరూ ఒప్పుకున్నప్పుడు. ప్రత్యక్షత యొక్క తెర తెరుచుకునేది ఎప్పుడు అనగా, అన్ని శక్తులు కలిసి ఒక పరమాత్మ శక్తియే శ్రేష్టమైన శక్తి, ఈశ్వరీయ శక్తి, ఆధ్యాత్మిక శక్తి అని ఒప్పుకున్నప్పుడు. అందరూ ఒకే స్టేజ్ పైన కలిసి ఇలాంటి స్నేహ మిలనం చేసుకోవాలి. దీనికోసం అందరూ స్నేహం అనే సూత్రంలో బంధింపబడి సమీపంగా రావాలి. మరి అలా అందరినీ సమీపంగా మీరు తీసుకురండి, సహయోగిగా చేయండి. ఈ స్నేహమే ఒక అయస్కాంతంగా మారుతుంది. ఇది అందరినీ ఒకేసారి
సంఘటిత రూపంలో బాబా స్టేజ్ పైకి చేరుస్తుంది. మరి అంతిమ ప్రత్యక్షత యొక్క హీరో పాత్రలో నిమిత్తంగా అయ్యేటువంటి సేవ చేయండి. అప్పుడే సత్యమైన సేవాదారి అని అంటారు. స్లోగన్: సేవ ద్వారా సర్వుల ఆశీర్వాదాలని ప్రాప్తించుకోవడం ఇదే ముందుకెళ్లేందుకు లిఫ్ట్. సేవ ద్వారా సర్వుల ఆశీర్వాదాలని ప్రాప్తించుకోవటం ఇదే ముందుకెళ్ళడానికి లిఫ్ట్ వంటిది. ఈరోజు స్వమానము: నేను సత్యమైన సేవాధారిని. నేను సత్యమైన సేవాధారిని. ఓం శాంతి.